అంగరంగ వైభవంగా శంబర పోలమాంబ తొలేళ్ల మహోత్సవం విస్తృతంగా ఏర్పాట్లు చేసిన మన్యం జిల్లా యంత్రాంగం పరిశీలించిన కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత మన్యం వాసుల ఇలవేలుపు శంబర పోలమాంబ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజైన తొలేళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్ర పండుగగా పోలమాంబ జాతరను ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాంధ్రలో అంగరంగ వైభవంగా జరిగే శంబర పోలమాంబ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జనవరి 27, 28, 29 తేదీలలో 3 రోజుల పాటు శంబర పోలమాంబ జాతర జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లు పరిశీలించారు. వేల సంఖ్యలో భక్తులు జాతరకు రానున్నారనే సమాచారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని అన్నారు. తాగునీటి సరఫరా కొరత లేకుండా చూడాలని, మరుగుదొడ్ల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో సరైన పర్యవేక్షణ ఉండాలని, భక్తుల నడక మార్గంలోనూ క్యూ లైన్లకు వెళ్లే దారిలోనూ ఎటువంటి ఆటంకం ఉండరాదని అన్నారు. నడక దారిలో ఎక్కడ అడ్డంగా దుకాణాలు ఉండరాదని, పారిశుద్ధ్యం అత్యంత ప్రాధాన్యత చేపట్టాలని అన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పోలమాంబ దర్శనం చేసుకునేందుకు ప్రజా రవాణా శాఖ తగినన్ని బస్సులను ఏర్పాటు చేసిందని, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహించాలని, ఆలయానికి ఆనుకొని ఉన్న గోముఖి నది వద్ద స్థానాలు, వంటలు చేపట్టడంపై దృష్టి సారించాలని తెలిపారు. పోలీసుల బందోబస్తు, కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ పక్కాగా ఉండాలని, ప్లాస్టిక్ వాడకుండా చూడాలని ఆదేశించారు. జాతర చూసేందుకు ప్రజలు ఎక్కి ఏనుగు కొండ వద్ద సురక్షిత చర్యలు పట్ల దృష్టి సారించాలన్నారు. ప్రతి పాయింట్ వద్ద సూచక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.